తమిళనాడులోని పళని గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. ఒకరు పళనివేల్, ఇంకొకరు తారకమణి. పళనివేల్ తారకమణికి వ్యాపారంలో నష్టం వచ్చిందని పళని సుబ్రహ్మణ్య స్వామి ముందే ఆలయంలో కొంత డబ్బుని అప్పుగా ఇచ్చి, నీకు వ్యాపారంలో లాభం వస్తే నేను ఇచ్చిన డబ్బుని ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి, ఉత్సవాలకి, అన్నదానానికి ఖర్చు చేయి, నష్టం వస్తే మా ఇంట్లో వారిని డబ్బు అడిగి ఆలయానికి ఖర్చు చేయి అని చెప్పి వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళాడు. 6 సంవత్సరాల తర్వాత తిరిగొచ్చి డబ్బు అడుగుదామని తారకమణి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే లాభం వచ్చి తారకమణి స్థిరపడ్డాడు. నాకెప్పుడు ఇచ్చావు డబ్బు, ఏమైనా సాక్ష్యం ఉంటే తీసుకురా అన్నాడు పళనివేల్తో తారకమణి. సరే కోర్టులో చూసుకుందామని పళనివేల్ కేసు వేశాడు. కోర్టుకి మురుగన్ అనే వ్యక్తి వచ్చి తారకమణికి పళనివేల్ డబ్బులు ఇవ్వటం నేను చూశానని సాక్ష్యం చెప్పాడు. అంతా అయ్యాక తారకమణి ఈ మురుగన్ ఇక్కడికి ఎలా వచ్చాడని అడిగితే, కేసు వేశాక కలలో నాకు కనిపించి నేను సాక్ష్యం చెప్తా అని చెప్పాడు. ఈ మురుగన్ పళని ఆలయం బయట పూలు అమ్మేవాడు. నాకు నువ్వు డబ్బులు ఇవ్వటం చూశాడు, కానీ ఇతను చనిపోయి 3 సంవత్సరాలైంది. ఈయన రూపంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడని తెలుసుకుని తీసుకున్న డబ్బుకి 2 ఇచ్చాడు తారకమణి. ఈ విషయం అందరికీ తెలిసి ఆశ్చర్యపోయారు. ఇది 1972లో జరిగింది. ఇక్కడ పళని సుబ్రహ్మణ్య స్వామి పిలిస్తే పలుకుతాడు.